ఏపీలోని మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. మత్స్యకారులందరికీ ఆర్థిక సహాయాన్ని పెంచి మరీ అందించబోతుంది. వేట నిషేధం ఉన్న నేపథ్యంలో జాలర్లకు ఆర్థిక సాయాన్ని పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఇవాళ రిలీజ్ చేయనుంది. మత్స్యకార సేవల పేరుతో జాలర్లకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేయబోతుంది. ఈ పథకం కింద 1.29 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం 258 కోట్ల మేర ఖర్చు చేయబోతుంది. చంద్రబాబు నాయుడు సర్కార్ ఇవాళ మధ్యాహ్నం పూట మత్స్యకారులకు ఈ నిధులను విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. కేదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఎన్డీఏ కూటమి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ఎప్పుడూ కూడా లేనంత విధంగా కూడా ఏదైతే జాలర్లు ఎండాకాలం మొదలైందంటే జాలర్లు వేటకు వెళ్ళటానికి వీల్లేదు. ఆ జాలర్లకు సంబంధించి ఆ పిల్లలని రాష్ట్ర ప్రభుత్వమే నదులలో వేస్తా ఉంటది, కాలువలలో వేస్తా ఉంటది. లక్షల కొద్దీ ఆ చేప పిల్లలను నదులలో వదులుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే అలా మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్ళినప్పుడు ఆ చేపలకు సంబంధించి కొంత మేరకు ఆ గుడ్లు పెట్టడం, ఆ గుడ్లు ఏదైతే వేటకు వెళ్లే జాలర్ల ఆ చేపలకు తగిలి ఆ గుడ్లు చితికిపోయే పరిస్థితి ఉంటది. వాటి వల్ల చేపల ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఉంటది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము ఈ 2-3 నెలలు వేట నిషేధించే పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా కూడా ఆ జాలర్లకు 20,000 రూపాయల చొప్పున నగదు పంపిణీ చేయనుంది. ఒకసారిగా ఈ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాలర్లందరూ సంతోషపడిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వేసవి సమయంలో పిల్లలు ఉత్పత్తి జరిగే సమయంలో ఈ జాలర్లకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వేట నిషేధించబడతా ఉంటది. ఈ నేపథ్యంలోనే ఈ ఎండాకాలం 3 నెలల పాటు కూడా జాలర్లకి నిషేధం ఉన్న నేపథ్యంలో జాలర్లు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా ఉంటారు. ఈ నేపథ్యంలోనే జీవనోపాధికి సంబంధించి వారికి బ్రతుకు తెరువు ఇబ్బందిగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క జాలర్లకి 20,000 రూపాయల చొప్పున పోషకం నగదు ఆర్థిక సహాయం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వివరాల మేరకు జాలర్లందరూ కూడా సంతోషించిన పరిస్థితి ఉంది. మత్స్యకారులందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని పెంచి మరీ అందించబోతున్న నేపథ్యంలో జాలర్లందరూ కూడా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఏ ప్రభుత్వం కూడా ఈయన విధంగా జాలర్లకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత మేరకు భారం పడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు అప్పుల్లో ఉన్నా గానీ చంద్రబాబు నాయుడు పెరుగుతున్న నిత్యావసర ధరలు అలాగే జీవన భృతి ఎక్కువవుతున్న నేపథ్యంలో జాలర్లకు 20,000 రూపాయలు పెంచివ్వటం అనేది సామాన్య విషయం కాదంటూ జాలర్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున జాలర్లందరూ కూడా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతి మీద దాదాపుగా 258 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జాలర్లకు ఇవ్వడానికి నేడు సిద్ధపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం పూట మత్స్యకారులకు ఈ నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. అన్ని ఏర్పాట్లను ఇప్పటికే మత్స్యశాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాట్లను పూర్తి చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాలర్లందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం, ఇది ఒక ఆనందకర వేళ అంటూ ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.